మీరు ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. నాకు తెలిసినంత వరకు కేబినెట్ మీటింగ్ లో పెద్ద నిర్ణయాలు ఏం తీసుకోలేదు చెప్పాలంటే. ఇక్కడ జరిగే కేబినెట్ మీటింగ్ నిన్న మేడారం మీద జరిగింది. దాంట్లో పెద్ద నిర్ణయాలు అయితే నాకేమీ కనిపించలేదు. పెద్దగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏమి కనిపించలేదు. ఒక మెట్రో ఫేజ్ గురించి చర్చించినట్టుంది. ఆ మెట్రోది కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే టేక్ ఓవర్ ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయాలి. దాని దగ్గర ఒక 1200 కోట్లు 15,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయనుకుంటాను. సో దాన్ని ఎప్పుడు చేయాలి, ఎట్లా తీసుకురావాలి, దాని గురించి చర్చించినట్టుంది. తర్వాత ఏమైనా టెంపుల్ యాక్టివిటీస్, టెంపుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినట్టుంది తప్పితే మనకి కావాల్సిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయ్యాము, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ లేకపోతే నిధులు కానీ లేకపోతే ఉద్యోగాల గురించి కానీ పెద్దగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు వీళ్ళకి చెప్పాలంటే. అంటే నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను నేను. ఈ కేబినెట్ నిర్ణయంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటే ఏది, రైతు భరోసా అనేది రైతులకి. ఇప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, నాట్లు వేస్తా ఉన్నారు. చాలా వరకు నాట్లు వేసిరు కూడా. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా దాని గురించి మాట్లాడట్లేదు. రైతులు మరి ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలి, ఏ విధంగా పిండి బస్తాలు కొనుక్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న కేబినెట్ మీటింగ్ లో ఆ నిర్ణయం ప్రకటించాల్సి ఉండే. దగ్గర దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఒక 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఇస్తారు మరి? ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని. రైతులని హింసించడం తప్పితే రైతులకి సాయం చేయాలన్న రైతు భరోసాతోటి అది కనీసం మాట్లాడట్లేదు కదా. పథకాలకు నిధులు ఎక్కడి నుంచి అనే క్లారిటీ కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. అదే చెప్తున్నాను. అసలు కనీసం దాని గురించి మాట్లాడట్లేదు. అది ఆ సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది ఎంతో రెగ్యులర్. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెడదాం. కనీసం ఈ రైతు భరోసా అనేది ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్. యాక్చువల్ గా ఎప్పటి నుంచో వస్తా ఉంది. వీళ్ళు చెప్పిన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా దాన్ని అది కూడా పక్కకు పెట్టి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న వాళ్ళు ఆ 12,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. సో రైతులు ఏ విధంగా మరి రైతు దన్నుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, నాకు అర్థం కావట్లే. కానీ అది ఇంపార్టెంట్ సార్. రైతు కూలీలకు దాన్ని పక్కనే పెట్టారు, అసలు దాని గురించి మాట్లాడలేదు. ఇక మహిళలకి, ఇక వృద్ధులకి రకరకాలుగా పెంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. చూస్తుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అన్న మాటలు తరచూ వినిపిస్తా ఉన్నాయి కదా. అర్థమవుతా ఉంది. అదే వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అమ్మి ఏదో విధంగా రైతు భరోసానో లేకపోతే ఇంకోటో చేయాలని ఆలోచన ఉంది. కానీ దాన్ని కూడా చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు. రైతు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఏం సంగతి అని మొత్తం తెలుసు. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మినట్టుగా ఏది కళ్ళు తప్పి అమ్మినట్టుగా ఈ రోజు అమ్మే అవకాశాలు ప్రతి ఒక్కటి కూడా. ఏ నిర్ణయం అయినా కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాట్లాడితే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల ఊర్లలో ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా వివేకవంతులయ్యారు. సో దాని గురించి వాళ్ళు అంత ఈజీగా అమ్మే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ భూములు కూడా తక్కువ ఉన్నాయి చెప్పాలంటే. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడలేదు. అవి అవుతున్నాయా, కావట్లేవా, ఏం చేస్తున్నారు, ఏమవుతున్నాయి, ఇస్తున్నారా లేదా, దాని గురించి మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ కేబినెట్ మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసేసి ఏదో ఒక 2-3 తూతు మంత్రంగా మేడారం జాతర కాబట్టి మంచిదే, స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక హైదరాబాద్ లో పెట్టాల్సిన కేబినెట్ మీటింగ్ డీసెంట్రలైజ్ చేసుకుంటూ అక్కడ పోయి పెట్టడం అనేది మంచి వాతావరణం చెప్పాలంటే. సో అలాంటిది బాగానే ఉంటుంది. కానీ నిర్ణయాలు ప్రజలకు కావాల్సిన నిర్ణయాలు ఏంది? మేడారం జాతర గురించే కాకుండా మిగతా నిర్ణయాలు కూడా కేబినెట్ మీటింగ్ అనేది మంత్లీ వన్స్ ఇన్ 2 మంత్స్ జరుగుతూ ఉంటది. అట్లాంటప్పుడు మరి ఆ 2 నెలలు వెనక్కిపోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా గురించి మాట్లాడలేదంటే ఇక దాన్ని జాన్లో కూడా ఇయ్యరు, జనవరిలో ఇయ్యరు, ఫిబ్రవరిలో కూడా ఇయ్యనట్టే లెక్క చూస్తుంటే. సో అది ఎప్పుడు ఇస్తారు?
డిమాండ్ చేస్తా ఉన్నారు కదా, తెలంగాణ ప్రజలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు, దానికి గురించి కూడా మాట్లాడలేదు అనేసి. సో అలాంటి నిర్ణయాలను ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా తూతు మంత్రంగా టైం పాస్ చేయడానికి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడే అవకాశాలు లేవు, సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లాలన్న ఆలోచన లేదు. తర్వాత ఇదంతా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వచ్చిన డబ్బులతోటి మెయింటైన్ చేస్తున్నారు, ఒక మెయింటెనెన్స్ లాగానే వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ పెద్దగా ఒరిగిపోయేది ఏం లేదు. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, ఏ ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఆ నీళ్ల కోసం ఎంతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, కానీ బీఆర్ఎస్ హయాంలో అదే విధంగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బట్టి పట్టించుకునే ఆలోచన లేదు. ఎంతసేపు మాటల ప్రభుత్వం తప్పితే, మాటలు చెప్పి ఇది పబ్బంగా గడుపుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా చేతుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనపడట్లేదు. అది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. రేపో మాపో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కూడా రేపొద్దున మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. పట్టణాల్లో చాలా మంది వివేకవంతులు ఉన్నారు. ఏ పార్టీకి ఓటేస్తే రేపొద్దున ఆ పట్టణాలు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ డెవలప్ అవుతున్న ఆలోచన డెఫినెట్ గా ఉంటుంది. సో అది ఇప్పుడు దాకా ఏదైనా జరిగిందంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతున్నాయి తప్పితే, మెయింటెనెన్స్ వస్తా ఉంది, తర్వాత కొత్త వస్తా ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు కనపట్లేవు. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరిగినాయి ఇమ్మీడియట్ గా హడావిడిగా 3,200 కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వస్తా ఉన్నాయో అవి వెనక్కి పోయే అవకాశాలు ఉంటాయి ఆలోచనతోటి హడావిడిగా పెట్టేసారు. సరే మంచిదే, అది రిలీజ్ అవుతా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది. సో అదే ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లైట్లు కానీ లేకపోతే రోడ్స్ కానీ శానిటేషన్ ప్రకృతి వనాలు కానీ ఇవన్నిటి కూడా వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి తప్పితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మరి పెట్టిన ఖర్చు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదంతా కూడా మరి తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు మాపో భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఫెయిల్ అయిన అవకాశం కనపడతా ఉంది, ఫెయిల్ అయిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఒక కొత్త రాష్ట్రాన్ని చేతులు పెడితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన లేకుండా వాళ్ళ సొంత ఆలోచనలతోటి ఇప్పుడు మంత్రుల మధ్య పంచాయతీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎన్టీవీలో కథనం ప్రసారం చేయాల్సి వచ్చింది? ఏదో ఒక డెఫినెట్ గా చర్చ జరుగుతూనే కదా, ఏదో లేకపోతే ఏదైతే అగ్గి లేకపోతే ఇప్పుడు ఆ మంట ఎందుకు వస్తుంది? ఎక్కడో ఒక దగ్గర జరిగింది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. సో అట్లాంటి సందర్భాలు కనపడతాయి. లేకపోతే మీడియాలో ప్రతిదీ కూడా మీడియాలో వస్తా ఉంటది. ఎందుకు వస్తుంది మీడియాలో? ఇక్కడ ఒక దగ్గర చర్చ జరిగితేనే కదా మీడియాలో వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు, అది కాదు ఇది కాదు అని చెప్పి వాళ్ళే డిఫెండ్ చేసుకుంటున్న పరిస్థితి కనపడతారు. జయరాం గారు అంటే మొత్తం మీద అంటే ప్రజలకు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అన్న భావన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? సందీప్, దీంట్లో ఒకటేంటంటే క్యాబినెట్, ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు ఇదంతా బుల్షిట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. ఇది గత ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో దానికి రెట్టింపు జరుగుతుందే తప్పితే అంటే దోసుకోవడానికి దాచుకోవడానికి. అంటే గత ప్రభుత్వంలో ఏదో అభివృద్ధి జరిగింది, ఇక్కడ రెట్టింపు జరుగుతున్నదని అట్లాంటి భ్రమాల్లో వద్దు. గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల కంటే రెట్టింపు దోపిడీతోనే వీళ్ళు ముందుకు పోతున్నారు. 0.2 అంటారా, 0.4 అంటారా, ఇంకేమంటారా అనేది పోతున్నారు. ఓకే, దాని గురించి